హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఏపీకి సంబంధించి మనకి నీట్ పీజీ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సో దానికి సంబంధించినటువంటి ఫైనల్ అలాట్మెంట్స్ కన్వీనర్ కోటా అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా రెండింటికి ఫైనల్ అలాట్మెంట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వాటికి కన్వీనర్ కోటాకి అయితే రిపోర్టింగ్ చేయడానికి 18th లాస్ట్ డేటు, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేయడానికి 19th లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఓకే, ఇవి రెండు ఆల్రెడీ వచ్చేసావి. దాంతోపాటు ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే స్టే వేకెన్సీ రౌండ్ కోసము ఎవరైతే ఇప్పటిదాకా రిజిస్టర్ చేయలేదో అలా కొత్తగా రిజిస్టర్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మనకి కొత్త అప్లికేషన్స్ అంటే ఎవరైతే మళ్ళీ ఫ్రెష్గా అంటే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చిందనమాట. సో అది ఎప్పటి నుంచి అనంటే మనకి ఈరోజు ఈవినింగ్ 6 o'clock నుంచి 18th ఈవినింగ్ 6 o'clock వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంకా మళ్ళీ ఇప్పటిదాకా రిజిస్టర్ చేయలేదు, లేదంటే మేనేజ్మెంట్ కోటాకి చేసుకుందాం అనుకున్నాము కానీ మిస్ అయింది, ఏలో వస్తుంది అనుకున్నాం, ఏలో రాలేదు, బీలో ఏమో చేయలేదు రిజిస్ట్రేషన్ అని కొంతమంది కాల్ చేశారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది 100% ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా బీ కేటగిరీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ప్లస్ మళ్ళీ మీకు ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ లేదంటే ఎన్ఆర్ఐ కోటాలో కానీ కావాలి అని అనుకుంటే వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళంతా కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని చెప్తున్నాను. సో మనకి రెండు కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఏ కేటగిరీ అండ్ మేనేజ్మెంట్ కోటా రెండింటికి సంబంధించి మనకి ఇవే డేట్స్. సో ఈరోజు ఈవినింగ్ 16th ఈవినింగ్ 6 o'clock నుంచి 18th ఈవినింగ్ 6 PM వరకు ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి కండిషన్స్, రూల్స్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ అప్డేట్ అయితే ఉంది. సో దీని మీద మీరు ఎవరైతే రిజిస్టర్ చేయాలనుకుంటారో వాళ్ళంతా కూడా దయచేసి రెడీ చేసుకోండి అన్నీ మీ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా. ఎన్ఆర్ఐ కోటా కావాలంటే ఎన్ఆర్ఐ కోటాకి చేసుకోవచ్చు, ఇన్స్టిట్యూషనల్ కావాలంటే దానికి కూడా చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అనమాట మీకు. ఎవరైతే ఇప్పటిదాకా రిజిస్టర్ చేయలేదో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, సో దీంతోపాటు మీకు ఆల్ ఇండియా కోటాలో కూడా ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, దానికి కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి ఇంతవరకు అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయలేదు. కన్వీనర్ కోటా కానీ లేదంటే మేనేజ్మెంట్ కోటా కానీ రెండూ రిలీజ్ చేయలేదు. ఈరోజు మధ్యాహ్నం నుంచి వెబ్సైట్ డౌన్ ఉంది. మరి ఈరోజైనా రిలీజ్ చేస్తారా లేకపోతే రేపు అవుతుందా తెలియదు. సో చూద్దాం, దానికోసం కూడా వెయిట్ చేద్దాము. సో ఇది ప్రస్తుతానికి డేట్స్ గుర్తున్నాయి కదా. సో ఈరోజు ఈవినింగ్ 6 o'clock నుంచి 18th ఈవినింగ్ 6 o'clock వరకు. అండ్ ఆల్రెడీ మాపప్ రౌండ్లో అంటే థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఏ క్యాట్ అయితే 18th లాస్ట్ డేటు అండ్ మేనేజ్మెంట్ కోటా అయితే ఎంక్యూ అయితే 19th లాస్ట్ డేటు 3 PM వరకు టైం ఇచ్చారు. సో ఈ లోపల వెళ్ళి అక్కడ మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. సో స్టే వేకెన్సీకి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అండ్ దానికి సెక్యూరిటీ డిపాజిట్ ఎంత పే చేయాలి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఆల్రెడీ మనకు తెలిసినవే. సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది కంపల్సరీ. సో ఇవన్నీ కూడా మళ్ళీ డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతవరకు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.